హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బీరకాయ ఎగ్గు కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలను తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయనేసి ఉల్లిపాయ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడు కొద్దిగా పసుపు మరియు ఉప్పు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా లేతగా ఉన్నాయండి బీరకాయ కూడా. లేతటి బీరకాయ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందాక కొద్దిగానే వేసాను. ఈ విధంగా వేసి మొత్తము కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూస్తే చూడండి చాలా అంటే చాలా వాటర్ వచ్చాయి. లేతగా ఉంది కదా బీరకాయ. సో ఆ విధంగా తర్వాత మంచిగా వాటర్ని అంతా కూడా ఇంకిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి బీరకాయని. చూడండి మళ్ళీ 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని మనము ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఎగ్స్. ఈ ఎగ్స్ని మళ్ళీ నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి. ఈ విధంగా టర్న్ చేసుకొని మంచిగా కలిసేలాగా మెల్లగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనము కర్రీకి సరిపడనంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్గు కర్రీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. చూసి వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వరకు తీసుకున్నాను. కారం వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తము కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మెల్లగా అడుగంటకుండా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బీరకాయ ఎగ్గు కర్రీ రెడీ అండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఐ హోప్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.